సుప్రీత్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరు మీ మీద దాడి చేశారు? సుప్రీత్ రెడ్డి కూడా డైరెక్ట్ దాడి చేశాడు మీ మీద కొట్టాడు. ఎక్కడెక్కడ కొట్టారు? నన్ను చెంప మీద కొట్టాడండి. చెంప మీద కొట్టాడు, జబ్బ మీద కూడా కొట్టాడు. వాళ్ళ అసిస్టెంట్ నన్ను నెత్తి మీద కొట్టాడు, జబ్బ మీద 2, 3 దెబ్బలు కొట్టాడు. కనీసం మీరు ఆపే ప్రయత్నం చేయలేదా? మీరు కొట్టకండి నన్ను, తప్పు కొట్టడము అని చెప్పేసి. నేను అదే అంటూనే ఉన్నాను మేడం. వాళ్ళ అసిస్టెంట్ రెండు సార్లు కాదు 3 సార్లు చేసుకున్నాడు. అతన్ని అండ చూసుకొని ఇతను వాళ్ళ అసిస్టెంట్ 2, 3 సార్లు నా మీద చేసాడు. చేస్తే కూడా చెప్పాను, నువ్వు కొట్టకుండా మాట్లాడు బ్రదర్, ఇట్లా అన్నా, నువ్వు కొట్టకుండా మాట్లాడు బ్రదర్, మాట్లాడితే బాగుంటుంది. నేను ఇక్కడ తప్పు చేసింది ఏం లేదు. నేను బండి తీయద్దు అని అంటే, బండి తీయనంటే నేను అక్కడ బండి తీస్తున్నాను, అంతేగాని నా 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 సొంత జాగా ఏం కాదు, లేకపోతే నేను ఏమో కొనుక్కొచ్చిన జాగా కాదు అది. ఇప్పుడు ఎవరైనా రోడ్డు సైడ్లో పార్కింగ్ చేసుకుంటారు మేడం. మెయిన్ రోడ్లో పార్కింగ్ చేస్తే ఫైన్లు అవి ఇవన్నీ ఇలా చాలా నానా రకాలు పడుతున్నాయి. ఒక ఫైన్ కట్టాలంటే ఒక రోజంతా కిరాయి అంతా మేము అక్కడ పోలీసు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది మాకు. సో బండి మీద ఏమన్నా దాడి చేసే ప్రయత్నం చేశారు? బండి మీద కూడా దాడి చేసే ప్రయత్నాలు చేశారు. బట్ నేను అప్పటికే నేను ఇంకా వాళ్ళు ఏ విధంగా అనుకోని అని చెప్పి నేను సైలెంట్గా అయిపోయాను. సైలెంట్గా అయిపోయినాక కొద్దిసేపు అయ్యాక ఆయన వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే కంపల్సరీ ఆయన చాలా ఘోరంగా మాట్లాడాడు.